ఆ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య కుంపట్లు రాజుకున్నాయి. టీడీపీ జనసేన పార్టీల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. దీనికి కారణం ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అని జనసేన పార్టీ నేతలు మండిపడుతున్నట్లు సమాచారం. పొత్తు ధర్మాన్ని మరిచిపోయి టీడీపీ నేతలు చేస్తున్న ఆధిపత్య రాజకీయాలపై జనసేన నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. సమయం చూసి సరైన సమాధానం చెబుతామని అంటున్నారట. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు దాపరించాయని సమాచారం. జగంపేట ఎమ్మెల్యేగా టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఇదే నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా తుమ్మల రమేష్ ఉన్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. సీనియర్ నేత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ నియోజకవర్గంలో ఒంటెద్దు పోకడతో వెళుతున్నారనేది జనసేన నాయకుల ఫిర్యాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలకు జనసేన నాయకుల్ని ఆహ్వానించడం లేదని వారు వాపోతున్నారు. దీనికి టీడీపీ నేత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూనే కారణమని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. జనసేన లేకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడేదే కాదనేది జనసేన నేతల అభిప్రాయం. తాము ఎంతో కీలకం కావడం వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని వారు మర్చిపోయారనేది జనసేన నేతల విమర్శ. అలాంటి తమను టీడీపీ నేతలు దూరం పెట్టడం తమకు తీరని అవమానమని జనసేన నాయకులు మదన పడుతున్నారు. జనసేన మద్దతు లేకుండా జ్యోతుల నెహ్రూ గెలవలేడని, ఆ విషయం ఆయనకు కూడా తెలుసని, అయినా సరే జనసేనను తొక్కేయడానికి చూస్తున్నారనేది జనసేన నేతల విమర్శ. ఇదిలా ఉంటే ఇటీవల జనసేన నేత తన ఇంటి వద్ద పశువుల కోసం ఓ షెడ్డును నిర్మించారు. ఇది అక్రమ కట్టడమని, దీనిని అధికారులు జేసీబీ సాయంతో కూల్చివేశారు. అయితే దీని వెనుక టీడీపీ నేతలు ఆదేశాలున్నాయని, అందుకే అధికారులు అంత సాహసం చేయగలిగారని జనసేన నాయకులు అంటున్నారు. ఆ మేరకు తమ దగ్గర సాక్ష్యాలున్నాయని కూడా చెప్తున్నారు. అలాగే పహల్గాంలో ఉగ్రవాదులు దాడులను ఖండిస్తూ జనసేన పార్టీ ఇటీవల జగ్గంపేటలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. అనంతరం బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహిస్తుండగా అదే మార్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కారులో వెళుతూ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. దీంతో అక్కడే ఉన్న జగ్గంపేట ఎస్ఐ రఘునందన్ రావు మానవహారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తలను పక్కకు పంపించి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ఈ నేపథ్యంలో తమ నిరసన కార్యక్రమం ఆపి ఎస్ఐ ఈ విధంగా వ్యవహరించడాన్ని జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోయారట. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎంత చెబితే అంతా అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఇది దారుణమని జనసేన నేతలు వాపోతున్నారు. దీనిపై జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తో పాటుగా మరికొందరు నేతలు జగ్గంపేట ఎస్ఐ రఘునందన్ పై విమర్శలు గుప్పించారు. మానవహారం చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే కోసం కార్యక్రమాన్ని నిలిపివేయడం తగదని, ఎమ్మెల్యే కాసేపు ఉండలేరా అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే కాదు గదా, ఎస్పీ వచ్చినా దారి ఇచ్చేదే లేదని ఎస్ఐపై రుసరుసలాడారు. కేవలం ఎమ్మెల్యే నెహ్రూ మీద ఉన్న కోపాన్ని ఎస్ఐ మీద చూపించారనే సంగతి అక్కడ ఉన్నవారికి అర్థమైంది. ఇలా జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య పొలిటికల్ వార్ పరాకాష్ఠకు చేరుకున్నట్లుగా సమాచారం. కూటమి నేతల ఆధిపత్య రాజకీయాల మధ్య తాము నలిగిపోతున్నామని అధికారులు ఆగ్రహంతో ఉన్నారు. కానీ ఆ విషయాన్ని పైకి చెప్పుకోలేకపోతున్నట్లు సమాచారం. పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యవహరిస్తున్న తీరుపై జనసేన నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారని, ఆయన సంగతి పవన్ కళ్యాణ్ దగ్గర తేల్చుకుంటామని అంటున్నారట. ఈ పరిస్థితులు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తుంటే, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను మర్చిపోయిన కూటమి నేతల తీరును అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నారు.